ఈ జైలర్ భైరవి కావేరి విషయంలో నాగవల్లి ఫోన్ చేసి ఏం చెప్తే అది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా కావేరికి శ్రద్ధాంజలి అన్నట్టుగా పేపర్‌లో యాడ్ ఏపిస్తుంది. అది చూసిన కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా? దేవ ఏమైనా చేయిస్తున్నాడా? ఈ చనిపోయిన డేటు పార్వతిది ఉన్నట్టుంది అంటూ ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఈ జైలర్ వచ్చి, "ఏంటి కావేరి పేపర్‌లో అంతలాగా లీనమైపోయి చూస్తున్నావు? బ్రేకింగ్ న్యూస్ ఏమైనా ఉందా?" అంటూ చూస్తూ, "ఏంటి నీకు అప్పుడే శ్రద్ధాంజలి కట్టించేశారు? మీ బంధువులు ఏమైనా ఏయించారా? అయినా ఎంత అదృష్టవంతురాలివి నువ్వు. బ్రతికుండంగానే నీ శ్రద్ధాంజలిని నువ్వే చూసుకున్నావంటూ మాట్లాడుతూ ఉంటే, కావేరికి కోపమొచ్చి, "ఇంక ఆపండి మేడం, మీకు దండం పెడతాను, ఇంతటితో వదిలేసేయండి. నన్నెందుకు ఇలా చిత్రహింసలు పెడుతున్నారంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక నాగవల్లికి ఫోన్ చేసి, "మేడం భలే ఇబ్బంది పెట్టాను తెలుసా! చాలా హ్యాపీగా ఉంది కావేరి అలా టార్చర్ పెడుతుంటే" అన్నట్టు చెప్తుంది. అయితే చిన్ని ఆ బస్తీలో ఉన్న పిల్లలందరినీ మార్చేసింది తన మంచితనంతో. అక్కడున్న పిల్లలందరూ చిన్నికి మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. చిన్ని కోసం ఏమైనా చేసేస్తారు అన్నంత ఇదిగా మారిపోయారనమాట. చిన్ని కోసం ఇంట్లో పనులు కూడా చేస్తూ ఉంటారు. "నువ్వు స్కూల్‌కి వెళ్ళిలే చిన్ని, మేము చూసుకుంటాంలే అంకుల్‌ని అన్నీ" అని. ఇక చిన్నిని అలాగే బాలరాజ్‌ని ఒక ఫోటో గూడా, అంటే ఒక బొమ్మ గూడా గీస్తాడనమాట ఒక అబ్బాయి యాదగిరి. బొమ్మను చూసి మెచ్చుకొని రాజు డబ్బులు కూడా ఇస్తారు. "మీరందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంది. మీరు చదువుకుంటే ఇంకా బాగుపడతారు కదా!" అని చెప్పని, "మీ అందరికి నేనే చదువు చెప్తానని" కూడా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటారు. కానీ సత్యం మాత్రం చిన్ని విషయంలో చాలా భయం పెట్టేసుకొని ఏం జరుగుతుందో ఏమో అన్నట్టుగా భయపడుతూ ఉంటాడు.